అందరికీ నమస్కారం అండి. నా పేరు జై కిరణ్ వెంపటి. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వెంచర్ పేరు వచ్చేసి గ్రీన్ పార్క్ అండి. ఇది విజయవాడ వైజాగ్ హైవేలో పొట్టిపాడు టోల్గేట్ అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత 8 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మీకు వీరవల్లి అనే ఒక విలేజ్ ఉంటుందండి. ఆ విలేజ్ దగ్గర ఉంటుంది. ఈ సైట్ వచ్చేసి టోటల్గా 16 ఎకరాల సిఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది 2016లోనే ఎల్పీ నెంబర్ వచ్చింది. అప్పుడు దాదాపుగా ఒక 50% ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నాము. దాని తర్వాత ఏమైందంటే ఏపీలో ఉండే వాళ్ళకి మనందరికీ తెలిసిన విషయమే, కొంచెం గవర్నమెంట్ అంటే అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ మారటం, తర్వాత వేరే గవర్నమెంట్ రావటం, దాని తర్వాత కరోనా అని సో మార్కెట్ అంతా కుదేలైపోయింది. సో దానివల్ల ఏం చేసామంటే ఈ 16 ఎకరాల్లో ఉన్నటువంటి 50% ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి అలాగే మేము వదిలేసాం. సో అప్పుడు వేసినటువంటి ప్లాంట్స్ అనేది అంటే ఇప్పుడు మనం 2016లో వేసిన చెట్లు ఇవి. సో ఇవి చాలా బాగా పెద్దగా పెరిగి ఉన్నాయండి. ఆల్మోస్ట్ 35-40 ఫీట్ వరకు కూడా పెరుగున్నాయి ఒక్కొక్క చెట్టు. సో ఈ సైట్ అనేది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. వాతావరణం మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం సిటీ లైఫ్లో ఉంటున్నాం. అక్కడ ఉండే విజయవాడలో ఎండ తీవ్రత ఎలా ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి దాని నుంచి మనం 1 డే 2 డేస్ అనేది ప్రశాంతంగా ఇక్కడ వచ్చి స్పెండ్ చేయొచ్చు వీకెండ్స్లో. ఎందుకంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇంకెక్కడ ఉండవండి ఈ వెంచర్లో. సో మీకు మా సైట్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ, అలాగే పక్కనే వాటర్ ట్యాంక్, ఈ సైట్కి ఆనుకొని వెనకాలే హౌజెస్ కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్స్. అలాగే మీకు ఓపెన్ డ్రైనేజ్ చూపిస్తాను. సో ఇది మనం ఓపెన్ డ్రైనేజ్ చేస్తున్నామండి. అలాగే ప్రతి ప్లాట్కి కూడా నేమ్ బోర్డు ఉంటుంది. సరిహద్దు రాళ్ళు కూడా మనం ఆల్రెడీ వేసేస్తున్నాం ఇప్పుడు. సో సైట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా 100% డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో కేసరపల్లి నుంచి దాదాపుగా ఇది మనకి 16 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి 12 కిలోమీటర్స్. అలాగే మీకు గన్నవరం నుంచి వెస్ట్ బైపాస్ నుంచి చూసుకుంటే దాదాపుగా 8 కిలోమీటర్లు వస్తుందండి. అట్లాగే అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే పొట్టిపాడు టోల్గేట్ ఉందో ఆ పొట్టిపాడు టోల్గేట్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇది కేవలం మనకి 3.5 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. అలాగే అవుటర్ రింగ్ రోడ్ పొట్టిపాడు దాటిన తర్వాత బాపులపాడు వైపుకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కేవలం మనకి 1.5 కిలోమీటర్లోనే ఈ యొక్క సైట్ అనేది మనకి ఉంటుంది. దీనికి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఏపీఐసి వాళ్ళు మల్లవల్లి దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఇచ్చారు. 1650 ఎకరాల్లో మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఇచ్చారు. సో ఆ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ అనేది కేవలం 4.5 నుంచి 5 కిలోమీటర్ల రోప్ ఉంటుంది. సో అక్కడ దాదాపు 2 లక్షల వరకు ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి. సో ఆ 2 లక్షల ఎంప్లాయ్మెంట్కి ఖచ్చితంగా నివాసయోగ్యం కావాలి కాబట్టి మనం దీంట్లో హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. సో అవి కనుక మీకు కన్స్ట్రక్షన్ అయినాయి అనుకోండి, ఈ ఏరియా అనేది మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో ఇలాంటి వెంచర్ని మీరు ఎవరూ మిస్ చేసుకోవద్దు. ఎప్పుడో డెవలప్ అవుతాయి అని అనుకునే వాటికంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉన్నటువంటి వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు పెట్టిన పెట్టుబడి అనేది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మీకు అప్రిషియేషన్ వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. అట్లాగే ప్రైస్ విషయానికి వస్తే కేవలం 11,500 రూపాయలు మాత్రమేనండి గజం. ఒక గజం వచ్చేసి 11,500. దీంట్లో కొంతమేర డిస్కౌంట్ ఉంటుంది. ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు. ఆ 11,500లో దాదాపు మీకు బ్యాంకు 8,000 రూపాయల వరకు బ్యాంక్ లోన్స్ అవకాశం ఉందండి. సో మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్ అనేది. ఇలాంటి వెంచర్ మాత్రం మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే విజయవాడలో మనం ఉంటున్నాం కాబట్టి విజయవాడలో ఉండే వాళ్ళకి ఎండ తీవ్రత ఏంటనేది మనందరికి తెలిసిందే. సో అలాంటి వాళ్ళు కనుక ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటిది మీరు కనుక పెట్టుకున్నారనుకోండి, ఎవ్రీ వీకెండ్ మీరు వచ్చి హాయిగా 2 to 3 డేస్ ఉండి వెళ్ళొచ్చు. అంత బాగుంటుంది వాతావరణం అనేది. ఎందుకంటే మంచి గ్రీనరీ, మంచి పీస్ఫుల్ వాతావరణం, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. వాటర్ ఫెసిలిటీస్ కానీ, రోడ్డు కానివ్వండి, కరెంటు కానివ్వండి, ప్రతిదీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో మీరు దేని గురించి చింతించాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఒక్కసారి మీరు సైట్ చూడండి. నేనేం వచ్చి ఏమంటే మీరు కొనేయండి నేను చెప్పను. సైట్ చూసి నచ్చితేనే మీరు తీసుకోండి. అన్ని విషయాల్లో డాక్యుమెంటేషన్ కానివ్వండి, లొకేషన్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్, రాబోయే డెవలప్మెంట్స్ కానివ్వండి, అప్రిషియేషన్ వాల్యూ కానివ్వండి, ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేసుకొని ఈ సైట్ కనుక మీకు సూటబుల్ అనుకుంటేనే మీరు తీసుకోండి. లేదు మీరు తీసుకోలేని పక్షాన ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఎలా అప్రిషియేషన్ వస్తుందో మీకు చెప్తాను. ఇది హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ మొత్తం కూడా
ఆల్రెడీ హౌజెస్ ఉంటాయి. సో ఎక్కడో ఊరు చివర అనేది కాదు, స్టార్టింగ్లో హౌజెస్ ఉంటాయి, ఒక ఊరు ఉంటుంది, ఈ సైట్కి ఆనుకొని రెండో ఊరు కూడా ఉంటుంది, 2 ఊర్లకు మధ్యలో ఉంటుందండి. సో ఇలాంటి సైట్ అనేది మీకు దొరకటం అనేది చాలా అదృష్టం. అట్లాగే ఈ అప్రిషియేషన్ వాల్యూ ఏంటంటే, ఇక్కడ వీరవల్లి నుంచి మల్లవల్లి వెళ్ళడానికి ఒక మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ గేటు రోజు పడతా ఉంటుందండి, అంటే చాలా టైం తీసుకుంటుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఈ రైల్వే బ్రిడ్జిని అనేది శాంక్షన్ చేయించింది. దాదాపుగా 130 కోట్ల రూపాయలు దీనికి రిలీజ్ చేయించింది. అలాగే చాలా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోడ్డు పక్కన కన్స్ట్రక్షన్ చేసుకుంటారో అన్అథరైజ్డ్గా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చేసి త్వరగా ఖాళీ చేయమని చెప్పింది. వన్స్ ఇది కనుక ఈ ఫ్లైఓవర్ కనుక కంప్లీట్ అయిపోతే, ఈ రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతే, మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ నుంచి విజయవాడకి కానీ హైదరాబాద్కి కానీ అలాగే ఎయిర్పోర్ట్కి కానీ వీటన్నిటికి కూడా మెయిన్ మల్లవల్లి నుంచి వచ్చే ప్రతి గూడ్స్ ఏదైతే అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుందో అదంతా కూడా ఈ తొందరగా వెళ్ళడానికి మంచి రోడ్ అనేది ఫామ్ చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ అయిపోతే. సో అది కనుక అయిపోయింది అనుకోండి, మనం పెట్టే పెట్టుబడి 11,500 రూపాయలు అనేది దాదాపుగా 20 నుంచి 25,000 వెళ్ళడానికి ఎలాంటి అడ్డంకులు ఏమి ఉండవండి. సో ఇది నేను ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాబట్టి ఆ అనుభవంతో నేను చెప్తున్నాను. సో ఎంత తక్కువలో వస్తుందో మీరు తీసుకోండి. విత్ CRDLP నెంబర్ తోటి ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్న వెంచరు మీకు 11,500 రూపాయలు కనుక ఇక్కడ ఈ చుట్టుపక్కల వస్తుంటే మాదే కాదు, మీరు ఎక్కడ వచ్చినా కానీ తీసుకోండి. సో మీరు ఒక్కసారి సైట్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే ప్లాన్ చేసుకోండి. మరిన్ని వివరాలు మీకు ఏమన్నా కావాలన్నా, ఏ డౌట్స్ ఉన్నా, లైక్ డెవలప్మెంట్స్ గురించి కానీ రాబోయే డెవలప్మెంట్స్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ మీకున్నా ఖచ్చితంగా నేను మీకు డిస్క్రిప్షన్లో అలాగే ఈ పైన ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. సో దీంట్లో మీరు ప్లాట్ బుకింగ్ కానీ దేని గురించి అయినా సరే మీరు ఒక్కసారి నాకు కాంటాక్ట్ చేయండి. అన్ని వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు సైట్ చూడమని చెప్తాను. సైట్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే ప్లాట్ కొనుక్కోండి, అంతేకాని మిమ్మల్ని ఏం బతిలాడేది బలవంత పెట్టేది ఏముండదు. మీకు నచ్చితేనే కొనుక్కోండి, ఎందుకంటే దీని వాల్యూ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీకు వితిన్ 2 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్, మీరు పెట్టే పెట్టుబడి అనేది డబుల్ ఖచ్చితంగా అవుతుంది. సో ఇది సైట్ అండి. నేను సైట్ చూపిస్తూ మీకు మాట్లాడుతాను, ఎందుకంటే నేను ఎక్కడో ఉండి ఏ గ్రాఫిక్స్తో పెట్టట్లా, డైరెక్ట్ వీడియో నేను లైవ్లో ఉండి వెంచర్లో ఉండి సో డెవలప్మెంట్స్ అన్నీ సైట్లో తిరుక్కుంటా మీకు వీడియో చేసి పెడుతున్నాను. దీంట్లో మీరు ఒకసారి చూడండి, నచ్చితేనే ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే హౌజెస్ కూడా ఒకసారి చూపిస్తాను. సో సైట్కి ఆనుకొని ఉన్న హౌజెస్ ఇవన్నీ కూడా. సో చెట్లు ఎక్కువ ఉండడం వల్ల క్లియర్గా కనిపించట్లేదు, చాలా పెద్ద ఊరు ఇది, ఊరికి ఆనుకొనే ఉంటుంది. వితిన్ రిజిస్ట్రేషన్ టైం కూడా మీకు 30 నుంచి 45 డేస్ మాత్రమే ఇస్తాం, ఎక్కువ టైం ఇవ్వమండి. సో ఎందుకంటే అప్రూవ్డ్ అయిపోయింది, అన్ని డెవలప్మెంట్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా వితిన్ 30 to 45 డేస్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది మీరు లోన్కి వెళ్ళినా కానీ మేము వితిన్ 15 డేస్లోనే మేము లోన్ శాంక్షన్ చేపిస్తాం. లేదనుకుంటే మీరు 30 డేస్లో మీ అమౌంట్స్ అనేది మీరు రెడీ చేసుకొని రిజిస్ట్రేషన్కి రావాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియో